హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 3లో కొన్ని పోస్టులు యాడ్ చేయడం జరిగింది కదా, దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి CEN 02/2024 నోటిఫికేషన్ మనకు ఇంతకుముందు మార్చి ఏప్రిల్ అయితే కనుక రిలీజ్ కావడం జరిగింది. అంటే మార్చిలో మనం అప్లై చేయడం జరిగింది. మార్చి 9th నుంచి మనకి ఏప్రిల్ 8th వరకు అయితే ఇవ్వడం జరిగింది. మన ప్రీవియస్ నోటిఫికేషన్ దానికి కంటిన్యూటీగా కొన్ని పోస్టులు యాడ్ చేయడం జరిగింది. సో మనం ప్రీవియస్ నోటిఫికేషన్ ఒకసారి చూసి మనం దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనం ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తే కనుక సెన్ నోటిఫికేషన్ 2024 సంబంధించి, అంటే మనకు ప్రీవియస్ ఇచ్చిన నోటిఫికేషన్ అవి చూస్తే మీకు ఒకసారి గుర్తొస్తుంది మనకి ఏం జరిగింది గతంలో ప్రీవియస్ గా అనేది మనకు ఒకసారి అర్థమవుతుంది. సో మనకి మార్చి పీరియడ్ లో అంటే 9 మార్చి 2024 అయితే కనుక మనకి ఓపెన్ కావడం జరిగింది అప్లికేషన్. సో మనకి ఏప్రిల్ 8th వరకు అయితే ఇచ్చినాడు టైం. దేనికోసము టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి పోస్టులు. సో అప్పుడు మనం చూస్తే కనుక ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్ గా మనకు అంటే 9144 పోస్టులకు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది, అప్లై చేసేసినారు అప్పటికే. సో మనం ఇప్పుడు తర్వాత అంటే ఇప్పుడు 6 months తర్వాత అంటే మనం మార్చి ఏప్రిల్లో అప్లై చేసినాము. ప్రజెంట్ ఇప్పుడు మనకి మరి లేటెస్ట్ గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదే నోటిఫికేషన్ కి కంటిన్యూగా. సో ఇప్పుడు ఎన్ని పోస్టులు చేయడం జరిగింది మనకు అంటే ఈ 9144 పోస్టుల నుంచి ఇంక్రీజ్ చేసినాడు 14,298 పోస్టులు అయితే కనుక యాడ్ చేయడం జరిగింది. అన్ని డిఫరెంట్ RRBs లో సిచ్యువేషన్ ప్రకారం అంటే అన్ని RRBs కలిపి మనకి 14,298 పోస్టులు అయితే కనుక యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, సరే ఏదైతే యాడ్ చేశారో దానికి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ పొజిషన్ ఎట్లా, ఇప్పుడు న్యూగా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఏముందనేది మనం నోటిఫికేషన్ ఒకసారి అయితే కనుక చూద్దాం. సరే ఓకే, అర్థమైంది కదా. మనకి ప్రజెంట్ 14,000 మనకు పోస్టులు అయితే కనుక ప్రజెంట్ అయితే ఉన్నాయి. మనకు 9,000 నుంచి 14,000 వరకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం 14,298 పోస్టులు అయితే ఉన్నాయి కదా ప్రజెంట్ మనకి గ్రేడ్ 3కి సంబంధించి. సరే దీన్ని అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఎప్పుడు అప్లై చేసుకోవాలా? సో October 2nd నుంచి October 16th వరకు అయితే టైం వేయడం జరిగింది. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లింక్ చూడండి, ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు నియర్ బై ఉన్న RRBకి సంబంధించిన ఏ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే ఎవరు అప్లై చేసుకోవాలా? ఎవరైతే ప్రీవియస్గా అప్లై చేసుకోలేదో, ప్రీవియస్గా అంటే మనకి మార్చి ఏప్రిల్లో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే కనుక ప్రజెంట్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ప్రీవియస్గా అప్లై చేసుకున్న వాళ్ళకు ఏమి అంటే కనుక వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, అంతే తప్ప ఇంకొకసారి అప్లై చేసుకోకూడదు. సరే మనకి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే ఆ రూల్స్ ఉన్నాయి, ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి పాయింట్, ద క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ టు ఎనీ వన్ ఆఫ్ ద మోర్ కేటగిరీస్ ఆఫ్ సెన్ 2 to 18 సెన్ 02/2024 అండ్ పెయిడ్ రిక్వెస్ట్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎగ్జిస్టింగ్ పెయిడ్ అప్లికెంట్. అంటే 2024కి సంబంధించి ఎవరైతే ఫీ పేమెంట్ జరిగిపోయిందో మార్చి ఏప్రిల్లో, సో వాళ్ళని ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటాము. ఇప్పుడు అప్లై చేసుకోకూడదు. ఓకేనా, మరి ఏం చేయొచ్చు? వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. ఎప్పుడు? సేమ్ October 2nd నుంచి తీసుకుంటే October 16th వరకు దే విల్ అవైల్ విండో పీరియడ్, ఈ టైం నుంచి ఈ టైం వరకు వితౌట్ ఎనీ ఫీ పేమెంట్. ఓకేనా, సరే దే మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ యూజర్ క్రెడెన్షియల్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. అంటే ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అదే లాగిన్ ఐడితోనే లాగిన్ కావాలి, అంతే తప్ప కొత్తది క్రియేట్ చేసుకొని మరీ చేయకూడదు, అది మరీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, దీస్ క్యాండిడేట్ కెన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో విల్ హ్యావ్ యాక్సెస్ టు న్యూ కేటగిరీస్. అంటే వీళ్ళు కొత్త కేటగిరీని కావాలంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఒక కేటగిరీ అప్లై చేసినారనుకోండి, ఇప్పుడు ఇంకో కేటగిరీ కావాలంటే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఎడిటింగ్ ఏమున్నాయి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్చుకోవచ్చు, అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, చేంజ్ ద RRB, పోస్ట్ ప్రిఫరెన్స్, ఇది మాత్రమే వాళ్ళకి మార్చుకునే యాక్సెస్ ఉంది ఎగ్జిస్టింగ్ వాళ్ళకి. ఓకేనా, తర్వాత దే షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికెంట్. కొత్త అప్లికేషన్ ఇంకొకసారి అయితే వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాపీ ఇష్యూ అవుతాయి, అంటే మల్టిపుల్ గా క్యాండిడేట్స్ కింద ఇష్యూ అవుతుంది కాబట్టి అప్లై చేయకూడదు, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా. సో సరే ఇప్పుడు న్యూ క్యాండిడేట్స్ అంటే ఎవరు అంటే కనుక ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు. ఇక్కడైతే మనకి క్లియర్ గా పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్ న్యూ క్యాండిడేట్ ఫర్ అప్లయింగ్ కేటగిరీ. అంటే 2 నుంచి 40 వరకు మనకు నోటిఫికేషన్ కేటగిరీస్ ఉన్నాయి కదా, 2 నుంచి 40 వరకు మనం కావాలంటే అప్లై చేసుకోవచ్చు. న్యూ క్యాండిడేట్స్ అంటే డిఫాల్ట్ ఏం లేదు, పైన ఏదైతే ఉన్నాయో అది కాకోకుండా మొత్తం అన్ని అప్లై చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కొత్త మెంబర్స్కి. ఓకేనా, ఎన్ని పోస్టులకి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పోస్ట్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సరే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం ఒక కేటగిరీ ఆఫ్ జాబ్కి అప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు ఇంకో కేటగిరీ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి కనుక చూద్దాం రండి, కన్ఫ్యూజన్ ఎందుకు. క్యాండిడేట్ హూ హ్యావ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అండ్ నాట్ పెయిడ్ ద అప్లికేషన్ ఫీ ఫర్ ద 3 టెక్నీషియన్ గ్రేడ్ 3. అంటే ఇంతకుముందు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన ఫీ కట్టలేదు, సో అది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని మనం కావాలంటే అప్లై చేసుకోవచ్చు. కొత్త అప్లికెంట్ కింద కొత్త అప్లికేషన్ కొత్త అంటే టోటల్ ఫీజు కట్టేసి మనం ఇంకోసారి అప్లై చేసుకోవచ్చు. ఫీ కట్టకపోతే లాస్ట్ అటెంప్ట్.
క్యాండిడేట్ హూ హ్యావ్ పేడ్ అప్లికేషన్ ఫర్ ద కేటగిరీ నెంబర్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ బట్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ ద టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆఫ్. అంటే ఇంతకుముందు టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రమే అప్లై చేసినాం మార్చి ఏప్రిల్లో నేను అప్లై చేసిన గ్రేడ్ 1కి. ఇప్పుడు గ్రేడ్ 3కి అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు, దానికి దీనికి లింక్ లేదు. అప్పుడు చేసిన మనం గ్రేడ్ 1కి, ఇప్పుడు చేస్తాం అనేది గ్రేడ్ 3 కాబట్టి ఇష్యూ లేదు. క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద సెన్ అదర్ దెన్ అంటే సెన్ నోటిఫికేషన్లో ఇష్యూ ఇన్ ద ఇయర్ ఆఫ్. క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ అదర్ సిఎన్ఎస్ అంటే ఇది కాకుండా వేరే దానికి ఏ దానికి అప్లై చేసినా కూడా దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రూల్ ఏమంటే సెన్ 2/2024కి తప్ప మిగతా మీరు దేనికి అప్లై చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే పోస్ట్ కాదు కదా, అది కేటగిరీ వేరే కదా, జాబ్ వేరే కదా, కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏమంటే ఆర్ఆర్బీ జేఈకి అప్లై చేసి ఉంటారు, ఆర్ఆర్బీ ఏఎల్పీకి అప్లై చేసి ఉంటారు. సో దీనికి అప్లై చేయొచ్చు అంటే దానికి అప్లై చేసినారు, దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి న్యూ క్యాండిడేట్ మీరు. ఓకే, క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ అప్లైడ్ ఇంతవరకు అప్లై చేయకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్ విషయాలే కాబట్టి ఇష్యూ లేదు. మాడిఫికేషన్ విండో పీరియడ్. మాడిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము న్యూకి కానీ ఓల్డ్ కానీ ఏమైనా మాడిఫికేషన్స్ ఏమైనా అంటే ఓల్డ్ ఉండకపోవచ్చు అంటే న్యూ క్యాండిడేట్కి ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే కనుక మనకి October 17th నుంచి October 21st వరకు అయితే మాడిఫికేషన్కి టైం ఇస్తాడు. ఇక్కడ చూడండి, మనము ఆల్రెడీ మార్చిలో అప్లై చేసినాము, ఆల్రెడీ మనకు 2nd నుంచి 16th వరకు టైం ఇస్తాడు మాడిఫికేషన్స్కి. అక్కడ మిస్టేక్ చేస్తే మరి మన ఫీ కట్టాల్సి వస్తుంది. లేదంటే ఇంకా ఫీ కట్టాల్సిన పర్లేదు. ఇంతకుముందు వాళ్ళు అంటే ఓల్డ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఫీ కట్టాల్సిన పర్లేదు. ఈ స్లాట్లోకి ఈ పీరియడ్లోకి వచ్చిన అనుకోండి మరి ఫీ కట్టాల్సి వస్తుంది. మీరన్నా కూడా న్యూ క్యాండిడేట్స్ అన్నా కూడా 250 రూపీస్ పే చేసి ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్ కదా? సరే, ఓకే. నెక్స్ట్ అండ్ ఫర్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ డేటా యాక్సెస్ లిమిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జోన్. ఓకే, మీరు ఏదైనా మార్చుకోవచ్చు ఫీ పే చేసి. సో అవసరం లేదు కదా, జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకే, బిఫోర్ అప్లోడింగ్ రీఅప్లోడింగ్ ద ఫోటో. మనం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో కానీ లేదంటే సిగ్నేచర్ అప్లోడ్ చేసే ముందు మీరు పేరా నంబర్ 14D1 దాంట్లో ఆ పేరాలు అయితే చూడండి. అక్కడ మనకు స్పెసిఫికేషన్స్ ఇచ్చినాడు కదా, పిక్సెల్ సైజ్ కావచ్చు, దాని టోటల్ స్టోరేజ్ సైజ్ కావచ్చు, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా? సరే, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇంకా అఫీషియల్ నంబర్ ఇక్కడ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ లింక్, అఫీషియల్ ఆర్ఆర్బీ సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఉంది కాబట్టి మీరు కావాలంటే వాళ్ళని అప్రోచ్ కావచ్చు. క్లియర్ కదా? సరే, దీంతో పాటు మనకి లాస్ట్ టైం ఇచ్చిన అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి 2/2024 సంబంధించి మన సిలబస్ కాపీ ఏముంది, తర్వాత అవి కూడా కొంచెం ఒకసారి అయితే మనం చూస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు న్యూ క్యాండిడేట్స్ కావచ్చు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా 6 months అయిపోయింది కదా మనం డిస్కస్ చేసినాం ఇప్పుడే. సో వాళ్ళు కూడా మర్చిపోయింటారు కాబట్టి ఒకసారి అవి కూడా ఓకే. సో మనం టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి తీసుకుంటే కనుక మనకు సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మ్యాథ్స్ ఒకటి, తర్వాత రీజనింగ్ ఒకటి, జనరల్ సైన్స్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే ఇంకా మనకి వెయిటేజ్ ప్రకారంగా మ్యాథ్స్కి 25, రీజనింగ్కి 25, జనరల్ సైన్స్కి 40, అవేర్నెస్కి మనకి 10 అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకు? 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 మార్క్స్కి ఎగ్జామ్. ఎంత టైం ఉంది మనకు? 90 minutes అయితే టైం ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినది. సో మనకున్న సిలబస్ చాలా తక్కువ సిలబస్, అంటే ఈజీ సిలబస్, కామన్ సిలబస్ కదా. ఈజీ తక్కువ అని ఎందుకంటున్నానంటే ఇది కామన్ సిలబస్ కదా. సో ఇక్కడ తర్వాత మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆర్ఆర్బీ అప్పుడు 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలా. సో సిలబస్ కామన్ సిలబస్ కాబట్టి మీరు ఆల్రెడీ వేరే దానికి ప్రిపేర్ అవుతా అంటే కనుక ప్యారల్గా అన్నిటికీ సేమ్ సిలబస్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అర్థం చేసుకొని చదివితే 14,000 పోస్టులు, 1-2 కాదు, దగ్గర 15,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి అరౌండ్. సో మనకంటూ ఒక జాబ్ని అయితే మనం ఈజీగా కొట్టచ్చు, మీరు కొంచెం ప్లాన్డ్గా చదివితే మాత్రం. ఓకేనా? సో టెక్నికల్గా ప్లాన్ చేసుకొని చదవండి, ఒక ప్రిపరేషన్తో ఒక స్ట్రాటజీతోనే ముందు పోండి. మనం ఇంతకుముందు అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నాం కదా 100 days ప్లాన్ అని, అది కావాలంటే మీకు ఇంకా టెలిగ్రామ్లో ఉంటుంది, ప్లస్ మన యాప్లో కూడా ఉంటుంది. ఆ PDF ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, దాని ప్రకారంగా మీ ప్లాన్ ఎడ్యుకేషన్ ప్లాన్ అయితే ఇంకా చేసుకోండి. ఒక 6 months 3 to 6 months వరకు ఇంకా మీరు కూర్చొని ఇంకా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు అయితే జాబ్ కొడతారు. మంచి పోస్టులు, తర్వాత ఎక్కువ నోటిఫికేషన్ ఉన్నాయి, దగ్గర 5-6 నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే మీరు దేనికి ఎలిజిబిలిటీ అవుతారో దాని ప్రకారంగా ఎక్కువ నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్యాటర్న్ ఒకటే రకంగా ఉంటుంది, సిలబస్ ఒకటే రకంగా ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. సో మనం ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా 1 కంటే కూడా ఎక్కువ జాబ్స్ కొట్టే పాసిబిలిటీ అయితే ఉంది ప్రజెంట్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏమంటే కేటగిరీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి తీసుకుంటే ఒక్కటే ఎగ్జామ్ CBT 1 మాత్రమే ఉంటుంది. తర్వాత డైరెక్ట్ వెరిఫికేషన్కి వస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డైరెక్ట్ పోస్టింగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే మెడికల్ అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక సో మనకి సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే, అంటే CBT అయిపోయిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, ఇంకా మనకి ఏం ఇష్యూ లేదు. మన ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయినామా, మనకి మంచి మార్క్స్ వచ్చినాయా అంటే ఇంకా మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఇంకా వేరే ఆలోచన లేదు. సరే, ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా క్లియర్గా PDF లో ఉంది, మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు దేనికి సూటబుల్ అవుతారో దానికి అప్లై చేయండి.
4-5 పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ అవుతారంటే 4-5 కూడా అప్లై చేయండి. ఎందుకంటే అన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి కాబట్టి మనం జాబ్స్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రిపరేషన్ అయితే ఒకటే కదా, కాబట్టి మనకి 1 కంటే ఎక్కువ జాబ్ కొట్టే ఛాన్సెస్ మన చేతిలో ఉంటుంది. 1 కంటే 2 జాబ్స్ వచ్చిన తర్వాత చూస్ చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు కావాలంటే మనం ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే కనుక సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవండి. ఇంకా యూట్యూబ్ని అయితే ఇంకా ఫాలో కాండి. ఇక్కడ మనకి అప్డేటెడ్గా క్లాసెస్ కూడా యాడ్ చేసేకి ట్రై చేస్తాము ఫర్దర్ నుంచి. ఓకేనా? సరే, ఇక్కడతో ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.